నమస్కారం. ఆగస్టు నెలలోని ద్వాదశ రాశుల యొక్క 12 రాశుల యొక్క వారి ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వాటి యొక్క గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి తెలియజేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశులను 12 రాశుల యొక్క గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి అయితే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, కుంభరాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే వీరికి ఆగస్టు మాసంలోని మరి వీరికి శుభ అశుభ ఫలితాలు అనేవి మరి ఎలా ఉండబోతున్నాయి అంటే ఈ ఆగస్టు మాసంలోని మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో ప్రత్యేకంగా కుంభరాశి వాళ్ళకి జన్మశని అయితే శని వక్రగతిలో పొందటం వల్ల వ్యయస్థానంలో ఉండటం, ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం, చతుర్థ స్థానంలో గురుకుజుల యొక్క సంచారం, షష్టమ సప్తమాల్లో రవి యొక్క సంచారం, అలానే వీళ్ళకి సప్తమ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం, అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇది ఈ ఆగస్టు మాసంలో ఉండే గ్రహస్థితి విషయాలు. అయితే గ్రహస్థితి విషయాల్లో శని తిరోగమనంలో ఉంది అని అంటాం మనం. అంటే కొద్దిగా శని వల్ల కొంతగా తిరోగమనంలో ఉండటం వల్ల కుంభరాశి జాతకులకి కొద్దిగా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొద్దిగా ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, ఆత్మవిశ్వాసంతో పాటు కొన్ని రంగాల్లో పురోగాభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఆదాయ వనరులు కూడా కొంత గణనీయంగా పెరుగుతాయి. ఎందుకు ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయంటే 6వ స్థానంలో రవి యొక్క సంచారం, అలానే ఇక కొంత శుక్రబుధుల యొక్క కలయిక వల్ల కూడా కొంత ఆదాయం అనేది బాగా పెరగటం, ఆదాయ వనరులు గణనీయంగా పెరగటంతో పాటు ఉద్యోగస్తులకు కొంత ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశాలు ఉంటాయి, శ్రమకి గుర్తింపు జరగటం, కొద్దిగా మానసికంగా ఒత్తిడి చేయటం, చేసిన పనిని కొంత చెడిపోయేటట్లుగా ఉండే అవకాశాలు అంటే కొన్ని పనులు చేస్తుంటాం, అవన్నీ కూడా సక్సెస్ కావు వీళ్ళకి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండవు, చేసిన పని చెడిపోయినట్లుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండటం, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, కోపాన్ని కానీ ఆవేశాన్ని కానీ కొంత అదుపులో ఉంచుకోవాలి, ఉద్యోగానికి పనిచేసే చోట కొంత కోల్పోయే విషయాలు కొన్ని ఉంటాయి, ఉద్యోగ విషయంలో కూడా తన యొక్క సీక్రెట్లు రహస్యాలన్నీ కూడా చెప్పకుండా ఉండటం మంచిది. జీవితంలో కొన్ని అడ్డంకులు పనులలో ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్న, కొత్త సవాళ్ళు ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి వాళ్ళకి. అంటే చతుర్థ స్థానంలో గురువు, అలానే చతుర్థ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆకస్మికంగా ఖర్చులు పట్టడం, బడ్జెట్పై శ్రద్ధ వహించాలి, తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఆ స్థానచలనం జరిగే అవకాశాలు ఉంటాయి, అకాల భోజనం సమయానికి భోజనం చేయకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సంబంధించినవి, అబ్డోమన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, స్వదేశాలకు వెళ్ళే అవకాశాలు, అలానే అంటే విదేశాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా స్వదేశానికి వచ్చే అవకాశాలు, ఆరోగ్య విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఖర్చులు ఎక్కువ పెట్టే స్థితి అనేది వాళ్ళకి ఏర్పడుతుంటుంది. అంటే వివాహాలకు సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి, వాళ్ళకి పిల్లల యొక్క చదువులు ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి, శుభ అశుభ కార్యక్రమాలకు కూడా ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా గ్రహాలు స్థితి అనేది బాగలేకపోవడం వల్ల అధికారుల యొక్క ఆగ్రహం, అంటే ఉద్యోగం చేస్తున్న ప్రైవేట్ సెక్టార్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులందరూ కూడా అధికారుల యొక్క ఆగ్రహానికి గురే అవకాశాలు ఉంటాయి. ఆత్మీయుల యొక్క ఎడబాటు, మనకి దగ్గరగా కావలసిన వ్యక్తులందరూ కూడా కొంత దూరంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఆందోళన, అధిక వ్యయము, అనవసరమైన ఖర్చులు, అంటే లేనిపోని ఖర్చులన్నీ కూడా 25% ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భయం వృద్ధి, అంటే ఏదో భయం పరంగా ఆందోళన, చెడు కలలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో అనవసరమైన కలతలు, కుటుంబంలో అంటే భార్యాభర్తల మధ్యలో ఉండొచ్చు, తండ్రి కొడుకుల మధ్యలో ఉండొచ్చు, తల్లి కూతుర్ల మధ్యలో ఉండొచ్చు, అన్నాతమ్ముల మధ్యలో ఉండొచ్చు, అక్కా చెల్లెల మధ్యలో ఉండొచ్చు, అన్నా చెల్లెల యొక్క మధ్యలో ఉండొచ్చు, అక్కా తమ్ముడు మధ్యలో కూడా ఉండొచ్చు. అంటే వీరికి ఇలాంటి కాంబినేషన్లో ఎక్కడైనా సరే డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్స్లో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి డిస్ప్యూట్స్ రాకుండా ఒకళ్ళ అభిప్రాయాలని మరొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ, అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు. అంటే లాంగ్ రన్లో లీడ్ చేయటానికి లౌకిక భావం అనేది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఆయుధం. ఇది ఆయుధం ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంటుంది.
ఆ ఆయుధాన్ని అంటే ఒకళ్ళ మాటను ఒకళ్ళు గౌరవిస్తూ మనం జీవితాన్ని నడిపించామనుకోండి, ఎవ్వరికీ గొడవ జరగదు. ఒకడి జ్ఞానం ఒకడి దగ్గర ఉంటుంది, ఇంకోటి అజ్ఞానం వాడి దగ్గరే ఉంటుంది. అజ్ఞాన విజ్ఞానాలు అంటారు చూసారా, జ్ఞానము అజ్ఞానము వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఎవరి దగ్గర ఏముండదు. ఆ అజ్ఞానం వ్యక్తి జ్ఞానం తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు అనుభవంతో సేకరించుకొని ముందుకు వెళ్తారు, అంతే జరిగేది. కాబట్టి ఇక్కడ భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా శారీరక సౌఖ్యం లభించే అవకాశాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలున్నా భేదాభిప్రాయాలు లేకుండా జీవితాన్ని లైఫ్ని లీడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఏకాగ్రత అవసరం. అంటే బీపీ కానీ, షుగర్ కానీ, కిడ్నీ కానీ, ఆస్తమా కానీ ఇలాంటి డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో అలాంటి వ్యక్తులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సరైన డాక్టర్స్ తోటి పిసినారితనం లేకుండా సంప్రదించి ముందుకెళ్ళటం అనేది మంచిది. ఎందుకంటే ఈ కాలంలో మన వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు. చూసారా, ప్రపంచంలో ఏ విషయం తెలియకపోయినా డబ్బులు లెక్కేయటం అయితే తెలుస్తుంది. వరల్డ్లో మొత్తంలో చూడండి, వాడు కెమెరా గుర్తుపెట్టలేకపోవచ్చు, లైట్ గుర్తుపెట్టలేకపోవచ్చు, మనిషిని గుర్తుపెట్టలేకపోవచ్చు, తండ్రి పేరు గుర్తుండకపోవచ్చు, నాయనమ్మ పేరు గుర్తుండకపోవచ్చు, కానీ డబ్బు విషయం మటు గ్యారంటీ గుర్తుపడతాడు. దేవుడి పటాలు కూడా గుర్తుపెట్టగలేకపోవచ్చు. సరస్వతీదేవిని లక్ష్మీదేవి అనొచ్చు, కృష్ణుడిని రాముడు అనొచ్చు, కానీ నువ్వు 100 రూపాయల నోటు ఇస్తే మటుకు గుర్తుపెట్టలేని వ్యక్తే లేడు. ఒక కళ్ళు కనపడిన వ్యక్తి తప్పితే మిగతా వాళ్ళందరికీ డబ్బు గ్యారంటీగా తెలుస్తుంది. అంటే డబ్బు మీద అంత ప్రేమ వాళ్ళకి, జనాలకి. అంటే ధనం మూలం మెదం జగత్తు కాబట్టి. అలా దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కూడా డాక్టర్ని సంప్రదించాలి, భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. చేసుకోవటం వల్లనే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధువుల యొక్క మరణ వార్త శ్రవణం చేసే అవకాశాలు ఉంటాయి. శ్రవణం అంటే వినడం అని అర్థం. అంటే బంధువుల యొక్క మరణ వార్త వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణ బాధలు, లంగ్స్ సంబంధించిన విషయాలు జాగ్రత్త ఉండాలి. లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. అంటే ఊపిరితిత్తుల విషయంలో కొంత కాపాడుకోవాలి. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కూల్ వాటరు, రకరకాల మోడర్న్ ఫుడ్స్, ఏసీలు ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయటం మంచిది. అలాంటివి ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉంటుందో నెగిటివ్ ఏదైతే ఉంటుందో నెగిటివ్లోంచి పాజిటివ్ పట్టడం అనేది కరెక్ట్. కేవలం పాజిటివ్నే కాదు, జీవితంలో ప్రతివాడికి అనుకున్న పనులు జరుగుతాయా? పాజిటివ్ చెప్పంగానే గురువుగారు చెప్పంగానే జరుగుతుంటాయా? ఆ నెగిటివ్ చెబితే ఆ నెగిటివ్లోంచి పాజిటివ్ తీసుకోవాలి. ఆయన ఎక్కడ నెగిటివ్ ఉంది, గురువుగారు చెప్పింది ఆ నెగిటివ్లోంచి నేను ఎక్కడ తీసుకుంటే బాగుపడతాను, నేను చాలా జాగ్రత్త వివరించాలంటే అప్పుడే వాడే ఊరికి మనగాడవుతాడు, లేకపోతే అట్రఫెయిల్ అయ్యే వ్యక్తి అవుతాడు. అందువల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఏకాగ్రత అవసరం. అలానే శత్రు వృద్ధి కలగకుండా చూసుకోవాలి, రోగాలు నివారణ చేసుకోవాలి, రుణ బాధలు తగ్గించుకోవాలి. అంటే ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళు చేయాల్సిన పనులే. అలానే కొన్ని కుంభరాశి చేయాల్సిన పనులలో ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం కూడా మంచిదే. గురువుగారు, మరి కుంభరాశి వారికి వచ్చేసి ఈ ఆగస్టు మాసంలోనే మరి వీరికి ఫలితాలు చాలా అద్భుతంగా ఉండాలి అన్నా కానీ, వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకున్నా కానీ, ఆదాయం పరంగా అయినా కానీ, మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతమైన ఫలితాలు అందుతాయి? ఆరోగ్యం బాగుండటానికి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయటం, నల్లని ద్రాక్షారసంతో శనీశ్వరుడికి అభిషేకం చేయటం, ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే అని నవగ్రహాల యొక్క ప్రదర్శన ఆదివారం రోజు చేయటం ప్రాతకాలంలోనే. అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పాలనం చేయాలి. సోమవారం రోజున ఉదయం పూట కానీ ప్రదోషకాల సమయంలో కానీ శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పాలనం చేయటం. వీరైతే సోమవారం రోజున ఉపవాసం చేయటం, ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం, నేను చెప్పిన స్తోత్ర పారాయణం ఉదయకాలంలో కానీ ప్రదోషకాల సమయం ఉంటుంది. అంటే 2 విఘడైల కాలం ఉంటుంది. అంటే సూర్యుడు అస్తమయం చెందే 2 విఘడైల కాలంలో ఇది చేయాలి. అది చుక్కలు వచ్చే వరకు కూడా, చీకటి పడే వరకు కూడా ఈ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా వీళ్ళకి అన్ని మంచి విషయాలు, అన్ని మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఓకే గురువుగారు, కుంభరాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోనే మరి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరి వీరికి ఆగస్టు మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.